హాయ్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్. ఈరోజు జరిగినటువంటి తెలుగు ఎగ్జామ్ చాలా బాగా రాశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోస్ట్లీ ఏమిటి అంటే మన ఛానల్లో ఏదైతే మనం ఇంపార్టెంట్ లిస్ట్ ఏవైతే పెట్టామో అందులో నుండే 100కు 100% వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు టాప్ రేటెడ్ లిస్ట్ ఇచ్చామో అవి మాత్రమే అక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు హిందీకి సంబంధించినటువంటి టాప్ రేటెడ్ కొన్ని ఆన్సర్స్ కూడా మీకు ఇక్కడ మేము డిస్ప్లే చేయటం జరుగుతుంది. అన్నిటికన్నా ముందు ఇది మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ నుండి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు ఆన్సర్స్ కూడా కావాలి అంటే మాకు కింద కామెంట్ రూపంలో కనుక మీరు రెస్పాండ్ అయితే మీకు అది వాట్సాప్ త్రూ ద్వారా మీకు అది షేర్ చేయటం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అందులో మీకు క్లారిఫై చేయటం కూడా జరుగుతుందమ్మా. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇది మన ఛానల్, మళ్ళీ నేను 100 సార్లు చెప్తున్నాను, ఇది మన ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు మోస్ట్లీ 2 కవి పరిచయాలు ఇస్తానమ్మా. ఆ 2 కవి పరిచయాలు చదువుకుంటే అందులో నుండి ఒక కవి పరిచయం వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి కబీర్ దాసుని మీరాబాయి. ఈ 2 చదువుకుంటే చాలు. కబీర్ దాసు, మీరాబాయి, ఈ రెండిట్లో ఒక కవి పరిచయం రేపు మీ ఎగ్జామ్ పేపర్లో 100కి 100% ఉండబోతుంది. మీరాబాయి, కబీర్ దాసు. అలాగే ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరాకే పద్, దానికి తోడు పర్వత్ ప్రదేశ్ మే పావస్, ఈ 2 సారాంశాలు చదవండి. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక సారాంశం అక్కడ ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. రెండు చదివితే ఒకటి గ్యారంటీగా వస్తుంది. అలాగే బడే భాయి సాహెబ్ అలాగే బడే భాయి సాహెబ్తో పాటుగా ఇంకొక సారాంశం కూడా చదవాల్సి ఉంటుంది. ముందుగా మీకు ఈ 3 మాత్రమే నేను ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. మీరాబాయి, అలాగే పర్వత్ ప్రదేశ్ మే పావస్, బడే భాయి సాహెబ్ సారాంశం, ఈ 3 ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇవి ఖచ్చితంగా రేపటి ఎగ్జామ్ పేపర్లో ఉండబోతుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. మీరా భాయిని పర్వత్ ప్రదేశ్ మే పావస్, ఈ రెండిట్లో కరెక్ట్గా చదువుకుంటే ఈ రెండిట్లో నుండి ఒకటి వస్తుంది. అలాగే బడే భాయి సాహెబ్ డైరీ గురించి మనకి లెసన్ ఉంది కదా. బడే భాయి సాహెబ్ డైరీకా ఏక్ పన్నా, ఈ 2 సారాంశాలు చదువుకుంటే ఒక సారాంశం వస్తుంది. ఖచ్చితంగా ఈ రెండిట్లో నుండి ఒకటి, ఆ రెండిట్లో నుండి ఒకటి ఖచ్చితంగా రేపటి ఎగ్జామ్ పేపర్లో వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మనకి లెటర్ రైటింగ్స్ కూడా ఉంటాయి. లెటర్ రైటింగ్స్లోకి వచ్చేసరికి మోస్ట్లీ చుట్టి పత్ర ఎక్కువ శాతం ఇచ్చే అవకాశం ఉంది. చుట్టి పత్ర బాగా చదువుకోండి. అలాగే ఐతిహాసిక స్థాన్ గురించి ఒకటి, అంటే ఎక్కడైనా ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్తారు కదా, అలాగే పుస్తక విక్రేత గురించి ఒకటి, తర్వాత కిసీ కాలేజ్ మే ప్రవేశ్ పానే కే లియే హిందీ భాష సీఖనా కే లియే పత్ర అనమాట. మిత్రుకో పత్ర ఒకటి, చుట్టి పత్ర. రెండవది వచ్చేసరికి మీకు కిసీ కాలేజ్ మే ప్రవేశ్ పానే కే లియే, తర్వాత ఐతిహాసిక స్థాన్ గురించి, హిందీ ఆవశ్యకత గురించి,
ఇవి పుస్తక విక్రేత లెటర్. ఇవి మీరు ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. దానివి కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయటం జరిగింది. అలాగే నిబంధన వచ్చేసరికి టాప్ 4 అయినటువంటి ప్రియ త్యోహార్ ఒకటి, పర్యావరణ ప్రదూషణ ఒకటి, పుస్తకాలయ, కంప్యూటర్, ఈ 4 చదువుకోండి. మోస్ట్లీ అయితే ఈ 4 ఇంపార్టెంట్. ఈ 4ట్లో ఒకటి గ్యారంటీగా రేపటి పేపర్లో ఉండటం జరుగుతుంది. ప్రియ త్యోహారు, పుస్తకాలయ, కంప్యూటరు, పర్యావరణ ప్రదూషణ, ఈ 4 పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇంకా మనకి సంబంధించినటువంటి చాలా మెటీరియల్ అయితే మాత్రం మీకు అప్ టు డేట్ ఇవ్వటం జరుగుతుంది. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్, అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, అంటే అది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీకు అప్డేట్ చేరాలి కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్.